అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి గత దినాన్న మనం చూసుకున్నాము పాపము అది ఎన్ని రకాలుగా ఉంటుంది. సరి అయినటువంటి ఆ నిర్వచనాన్ని మనం అర్థం చేసుకున్నాము. సో ముఖ్యంగా మహిమ అంటే దేవుని మహిమ మనలో లేకపోవడం, అందులో రెండు ఉంటాయి. దేవుని మహిమను దొంగిలించడం ఉంటుంది, అట్లానే దేవుని మహిమను దొంగిలించడం గురించి నేను మాట్లాడలేదు. సో దేవుని యొక్క మహిమ మనలో లేకుండా ఉండడం గురించి నేను మాట్లాడాను. సో దేవుని యొక్క మహిమ మనలో లేకుండా ఉండడమే అది పాపము. ఎందుకంటే వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను, ఆయన మహిమను కనుగొంటిమి. సో మనము ఆయన మహిమను కనుగొనాలి అంటే మనలో ఆయన నివసించాలి. వాక్యమే శరీరధారి అయి, వాక్యమే దేవుడై ఉండెను, దేవుడే వాక్యం అయి ఉండెను. సో ఈ వాక్యము శరీర రూపములో ఈ లోకములో జీవించాలి. అంటే శరీరంతో ఉన్న మనము అంటే మనమే వాక్యం అయిపోవాలి. అప్పుడు మాత్రమే దేవుని యొక్క మహిమను మనము పొందుకుంటాము అనే విషయాన్ని నేను మాట్లాడి, దేవుని మహిమ లేకుండా ఉండడము అనేది అది పాపము అనేది మనం అర్థం చేసుకోవాలి. మరి గత దినాన్న మనకు అది అర్థమైంది అని నేను అనుకుంటూ ఉన్నాను. మరి ఎన్ని రకాల పాపాలు ఉంటూ ఉంటాయి, ఆ పాపాల నుంచి మనం ఎలాంటి విడుదల పొందాలి అనేది మనం నేర్చుకున్నాము. అయితే ఇప్పుడు మరి ఎలాగ మనం నీతిమంతులుగా తీర్చబడతాము అనేది మనము అవగాహన చేసుకుందాం. మీ అందరికీ తెలిసినదే, ఇది క్రొత్తదేమీ కాదు. బట్ మరొకసారి రివిజన్ అంటే చదివిన దానిని, తెలిసిన దానిని మరలా తిరిగి జ్ఞాపకం చేసుకోవడాన్ని రివిజన్ అంటారనమాట. సో మరలా దాన్ని మనం రివైండ్ చేసుకుంటూ ఉండాలి. మనకు తెలిసినవే కానీ కొన్నిసార్లు అవి మరుగున పడిపోతూ ఉంటాయి. ఆ మరుగున పడిపోయిన వాటిని మనము మరలా బయటకు తీసుకొని వాటిని మళ్ళీ సాధకం చేసుకున్నట్లయితే అది మనకి ఆధ్యాత్మికంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మనము ఎలాగ నీతిమంతులుగా తీర్చబడతాం, చాలాసార్లు మనం అనుకుంటాము నా చిన్నప్పుడు నేను మంచి పనులు చేస్తే, బాగా ప్రార్థన చేస్తే, బాగా బైబిల్ చదివితే, మంచి కార్యాలు చేస్తే, పాపం చేయకుండా ఉంటే, మంచి బ్రతికితే అప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాము అనేది నాకు తెలుసు. సో దానికోసము ప్రయాసపడతాం. బట్ ఎట్ ద సేమ్ టైం అలా ప్రయాసపడడం తప్పు అని నేను అనను, అవి లేకుండా ఉండడము అని కూడా నేను అనను. కానీ అవన్నీ కూడా విశ్వాస మూలముగా ఉన్నప్పుడు ఓకే మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. క్రీస్తు మన కొరకు ఆయన సిల్వలో చేసిన త్యాగమును బట్టి దేవుడు మనలను తండ్రితో సమాధానపరుస్తారు. అది మనము నమ్మాలి. విశ్వాసము ద్వారా అబ్రహాము ఉన్నాడంటే అబ్రహాము విశ్వాసము ద్వారా తను నీతిమంతుడిగా ఎంచబడెను అంటుంది. సో విశ్వాసము కాని ప్రతిదీ కూడా పాపమే. విశ్వాసము కాని ప్రతిదీ పాపమే. సో విశ్వాసము లేకుండా ఉండడము కూడా పాపమే. క్రీస్తు మనలో ఉన్నప్పుడు మనలో విశ్వాసం అనేది ఉంటుంది. ఆయనే మన విశ్వాసము. సో కాబట్టి ఆ విశ్వాసము లేకుండా ఉండడము అది పాపం అవుతుంది. విశ్వాసము కలిగి ఉండడమే అది మనలను నీతిమంతులుగా చేస్తుంది. కాబట్టి ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వసిస్తామో, ఆయన మార్గమునందు విశ్వసిస్తామో, ఆయన బాటను విశ్వసిస్తామో, ఆయన మాటల యందు విశ్వాసం ఉంచుతామో, అప్పుడు ఏం చేస్తామంటే ఆయన ప్రతీదీ ఆయన యందు విశ్వాసం ఉంచాము అంటే దాని అర్థం ఏంటి అంటే ఆయన జీవితమందు, ఆయన విధానాల యందు, ఆయన పరిశుద్ధత యందు, ఆయన నడవడి యందు మనము విశ్వాసము ఉంచాము అని అర్థం. సో ఆయన ఎలా బ్రతికారో మనము కూడా ఎగ్జాక్ట్గా అలానే బ్రతుకుతాము. ఆయన యందు విశ్వాసము ఉంచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడతాం. అయితే మన యొక్క నీతి క్రియలు కానీ
మన ధర్మ కార్యాలు కానీ లేకపోతే మన యొక్క పాపము లేని స్థితి కానీ ఇవి ఏవి మనకి నీతిని ఇవ్వవు. ఇవన్నీ మనము కలిగి ఉండి దేవుని యందు విశ్వాసము లేకపోయినట్లయితే మనము నీతిమంతులుగా తీర్చబడము. ఇట్స్ వెరీ సింపుల్. అర్థమైంది కదా? ఈ మంచి కార్యాలు, నీతిగా ఉన్నావు, ఏ పాపము లేకుండా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, లేకపోతే ఇతరులకు సహాయం చేస్తున్నావు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నావు, మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలలో చెప్పబడిన లోతైన మర్మాలను నీ జీవితంలో పాటించగలుగుతూ ఉన్నావు, దయగా ఉన్నావు, జాలిగా ఉన్నావు, ప్రేమగా ఉన్నావు, ఎక్కువ ప్రార్థన చేస్తున్నావు, ఎక్కువ బైబిల్ చదువుతున్నావు, ఎక్కువ బోధిస్తున్నావు, ఎక్కువగా పాటలు పాడుతున్నాం, ఎక్కువ ఆఫరింగ్ చందా ఇస్తున్నావు, 10వ వంతు ఇస్తున్నావు, ఇవన్నీ చేస్తున్నాము. కానీ విశ్వాసము లేకుండా ఉన్నాము అంటే అది మనల్ని నీతిమంతులుగా చెయ్యదు. ఇవన్నీ మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దవు. అలా అని ఇవి చెయ్యకూడదా, ఇవి చెయ్యకుండా ఉండొచ్చా అంటే చెయ్యకుండా ఉండకూడదు. అవన్నీ చేయాలి, బట్ అవన్నీ మనల్ని నీతిమంతులుగా చెయ్యవు. ఈ విషయాన్ని మనం చాలా లోతుల్లోనికి మనం అవగాహన చేసుకోవాలి. వీటన్నిటినీ చేసుకుంటూ ఉండి దేవునిని మనం ప్రక్కన పెట్టినట్లయితే అది నీతిగా అది ఎంచబడదు. అది నీతిగా ఎంచబడదు. దేవునిని మనము కంప్లీట్గా ఆయనను మనం ఏం చేయాలి అంటే ఆయనను నమ్మాలి, ఆయన యందు విశ్వాసము ఉంచాలి. మన మంచి క్రియలు నీతిని మనకి ఇవ్వవు, కానీ ఆ మంచి క్రియలను మనము తప్పకుండా చేయాలి. ఇది ప్లస్ దేవుడు అంటే ఎగ్జాంపుల్, ఈ మంచి కార్యాలన్నీ 0తో సమానం. అర్థమైందా? 0 అంటే పాపం లేకుండా ఉండడం ఒక 0 అనుకుందాం, ప్రార్థన చేయడం ఒక 0 అనుకుందాం, వాక్యం బోధించడం ఇంకొక 0 అనుకుందాం, ఇతరులకు సహాయం చేయడం ఒక 0 అనుకుందాం, 10వ వంతులు ఇవ్వడం ఒక 0 అనుకుందాం, దేవుని కొరకు ఇంకా ఎక్కువ ఖర్చు అవ్వడం ఇంకొక 0 అనుకుందాం. ఇలాంటి 0లన్నిటినీ కలుపుకొని నీవు 1 అనే గాడ్ని యాడ్ చేయి, లేదా సంథింగ్ యాడ్ అయినప్పుడు ఈ 0లన్నిటికీ ఏమొచ్చేసింది? విలువ వచ్చింది. అర్థమైందా? గాడ్ ఒక్కడనే పెట్టుకున్నాం అనుకోండి, దాని విలువ మనకు 1గా కనిపిస్తుంది. కానీ దానితో పాటు ఈ నీ మంచి కార్యాలు పెట్టావనుకో, అప్పుడు ఎన్ని 0లు చెప్పానో అది 1,00,000 అవ్వచ్చు, లేకపోతే 1,00,00,000 అవ్వచ్చు, ఇంకా ఎంత సంఖ్య అది పెరుగుతూ ఉండొచ్చు. సో దేవునిని పెట్టుకొని ఇవన్నీ 0లు, ఇవి 0 కదా ఎందుకు చేయాలి అంటే 0కి కూడా ఏమేమి ఉంది? ఇక్కడ విలువ ఉంది. నువ్వు ఎన్ని 0లను యాడ్ చేసుకుంటూ వెళ్తావో దేవుని పక్కన, దానికి అంత విలువ పెరుగుతూ వెళ్తుంది. కాబట్టి దేవుని యందు విశ్వాసము ఉంచడం, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, విశ్వాసమును బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవుని యందు విశ్వాసము ఉంచాను కానీ దేవుని యొక్క గుణలక్షణాలు కలిగి ఉండను అంటే అది 0 అయిపోతుంది. అది విశ్వాసం అని నీవు అనుకుంటున్నావు, బట్ అది విశ్వాసము కాదు. అబ్రహాము దేవుని యందు విశ్వాసము ఉంచాడు కాబట్టి, దేవునిని నమ్మాడు కాబట్టి తన తల్లిదండ్రులను వదిలేయగలిగాడు, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళగలిగాడు. లోతు డిపార్ట్ అయిపోతున్నప్పుడు హ్యాపీగా వదిలేయగలిగాడు. ఏది డిపార్ట్ అయిపోతున్నా, ఏది తన నుంచి పక్కకి వెళ్ళిపోతున్నా హీ ఈజ్ సో హ్యాపీ. ఆయన ఏమి బాధపడలా, వదిలేశాడు.
కానీ లోతు పట్టబడుతున్నాడు, సొదొమ గుమార నాశనం అయిపోతుంది, అతను చనిపోతాడు అన్నప్పుడు మాత్రము తను ఏం చేశాడు? దేవుణ్ణి ఎంత దీనంగా బ్రతిమలాడుకున్నాడంటే అంత దిగి బ్రతిమలాడుకున్నాడు. అక్కడ ప్రాణహాని జరుగుతుంది అన్నప్పుడు అరే నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఇవిడికింతే అవ్వాలే అనుకున్నాడా? ఈ దినాల్లో రక్షణ పొందిన వారు కూడా అనేకులు, దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వారు కూడా అనేకులు వారు దూరమైనప్పుడు, వారు వేరైనప్పుడు, లేకపోతే వారు బలహీనులైనప్పుడు, వారు భ్రష్టులైనప్పుడు వారి విషయము, వారి యొక్క పతనమును సెలబ్రేట్ చేసుకునేవారుగా ఉంటున్నారు. పతనమును సెలబ్రేట్ చేసుకునేవారు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఎలా అవుతారండి? క్రీస్తుకు డిపార్ట్ అయిపోయిన వారు, క్రీస్తు నుండి వేరైనటువంటి వారు, తండ్రి నుండి వేరైనటువంటి వారి కొరకు, తండ్రి నుండి వేరైనటువంటి వారి కొరకు, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్న వారి కొరకు తండ్రి తన ఏకైక కుమారుణ్ణి పంపించి ఆ భ్రష్టులను రక్షించమని పంపించారు. మరి మనం ఏమి చేయాలి? రక్షించబడిన మనము క్రీస్తునందు విశ్వాసము ఉంచుకున్నాము అని చెప్పిన మనము ఏమి చెయ్యాలి? వారి యొక్క పతనమును సెలబ్రేట్ చేసుకోవాలా, సంతోషించాలా? లేకపోతే క్రీస్తులాగా మన కుమారులను వారి కొరకు చనిపోవడానికైనా అప్పగించే అంతవరకు దిగాల? వాట్ ఆర్ వీ డూయింగ్? మనకు నష్టము చేసిన వారికి నష్టము కలిగినప్పుడు సంతోషించడము అనేది క్రీస్తునందు విశ్వాసం ఉంచబడిన వారి లక్షణమా? వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచారా? వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే వారు నీతిమంతులుగా ఎంచబడాలి. బట్ ఒకరు నశించిపోవడము అనేది, ఒకరు నశించిపోవడాన్ని సంతోషించడము అనేది విశ్వాస సంబంధమైనది కాదండి. ఎవరైనా నశించిపోతూ ఉంటే, ఎవరైనా నీకు నష్టము కలిగిస్తే, ఎవరైనా నీకు వ్యతిరేకంగా అడుగులు వేస్తూ ఉన్నట్లయితే వారి కొరకు నీవు, నీ బిడ్డలు కూడా ఏమి చేయాలి? ఏం చేయాలండి? చెప్పండిరా. ప్రేమించాలి. ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన చెయ్యాలి, కానీ ఏం చేయాలి? ప్రేమ చూపించాలి. వారి కొరకు నలిగిపోవాలి, వారి కొరకు రక్తము కార్చాలి, వారి కొరకు అవసరమైతే ప్రాణాన్ని పెట్టాలి, వారి కొరకు ఉపవాసం ఉండు, వారి కొరకు ప్రార్థన చేయి, వారి దగ్గరికి వెళ్ళు, వారికి ప్రేమను చూపించు. అది విశ్వాస సహితమైనది. దేవుడు ఏమి చేసాడో ఎగ్జాక్ట్గా మనము కూడా అదే చేస్తాము. అలా చేయడం మనం నేర్చుకోవాలి. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడము అనేది అది కేవలము క్రీస్తు ద్వారా మాత్రమే ఉచితముగా దేవుడు మనకి ఒక నీతిని మనకిచ్చేశారు. ఆయన కృపను మనకిచ్చేశారు. చూస్తే ఇక్కడ రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, 1వ వచనము. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నా, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. ఈ కృపయందు మనకేముందంట? ప్రవేశము కలిగిన వారై. ఎవరి ద్వారా? ఆయన ద్వారా మనము విశ్వాసము వలన కృపలో ప్రవేశిస్తున్నా. ఆయన కృప మనకుంది అంటే ఆ కృప ఉచితముగా మనకు వచ్చింది. మనం ఏదో చేస్తే ఆ కృప మనకు రాలా. మన నీతి కార్యాలు, మన ధర్మ కార్యాలు, మన పరిశుద్ధ కార్యాలు ద్వారా మనకి కృప రాలేదు. కృప అంటే, నేను చాలాసార్లు మీకు చెప్పాను, కృప అంటే ఏంటి అంటే
ఫర్ ఎగ్జాంపుల్ మన క్వశ్చన్ పేపర్ని దేవుడు కరెక్ట్ చేస్తూ ఉంటే, ఒక టీచర్ కరెక్ట్ చేస్తే ఆ కరెక్షన్లో ఒక్క మార్క్ అన్నా ఇద్దాము అని చూస్తే, లేదా పాస్ మార్క్స్ ఇద్దాము, పాస్ చేద్దాము, 10th కదా పాస్ చేద్దాము పాపం అని చూస్తే, ఎంత వెతికినా పాస్ చేయదగ్గ మార్కులు లేనప్పుడు గవర్నమెంట్ గ్రేస్ మార్క్స్ ఇచ్చి, అరే 5 మార్కులు గ్రేస్ మార్కులు ఇస్తున్నాను, ఈ 5 మార్కులు వాళ్ళకి కలిపితే వాళ్ళు పాస్ అవుతారు అన్న వాళ్ళందరినీ పాస్ చేయండి అంటారు. అంటే పేపర్లో దిద్దడానికి లేదు, 5 మార్కులు యాడ్ చేయడానికి లేదు, కానీ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం వల్ల వాళ్ళకి 5 మార్కులు రావడాన్ని బట్టి వాళ్ళు పాస్ అయ్యారు. సో ఇప్పుడు వీడు నేను బాగా చదివాను అందుకే పాస్ అయ్యాను అనడానికి, అతిశయించడానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఏమైనా ఆస్కారం ఉందా? లేదు. ఈ దినాలలో రక్షించబడిన వారు, దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న వారు, ఈ దినమున మనము నీతిమంతులము, ఏదో కొద్దిగా నీతి ఉంది, నేను పరిశుద్ధత ఉంది అనుకుంటున్నాము అంటే అది మన యొక్క ఎఫర్ట్ కాదని, అది దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి దేవుడు ఇచ్చిన కృప అని అవగాహన లేకుండా, నా మటుకు నేను ఆల్మోస్ట్ కరోనా టైం వరకు కూడా నేనేదో బ్రతికేశాను, నేనేదో బాగున్నాను, నేనేదో మంచిగున్నాను, నేనేదో త్యాగం చేసేసాను, నేనేదో పాపం చేయకుండా కాపాడబడగలిగాను అనే కోణంలోనే మాట్లాడేదాన్ని. అంటే అప్పటి వరకు దేవుని యొక్క కృప ఉచితము అని అనుకుంటూనే, ఇక్కడ మీరు ఇది అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క కృప ఉచితము అనుకుంటే, నేను నిన్న చెప్పాను, దేవా పాపిని పాపిని ప్రధాన పాపిని అంటూనే ఆడికంటే పాపిని కాదు, దానికంటే పాపిని కాదు అనుకున్నట్లుగా ఇక్కడ మనమేమనుకుంటున్నాము? ఏమనుకుంటున్నాం? మీరు వినాలి, వెంటనే రెస్పాండ్ అవ్వాలి, అప్పుడు మీరు వింటున్నారు అని నాకు అర్థమవుతుంది. ఇక్కడ దేవుని యొక్క కృపలోనే బ్రతుకుతున్నామంటాము, కానీ ఈ దేవుని యొక్క కృపలో బ్రతుకుతున్నాము అంటూనే మన ఎఫర్ట్సే మన ముందు కనపడతాయి. నేను దేవుని కోసం ఉద్యోగం వదిలేసానండి, దేవుని కోసం బిజినెస్ వదిలేసానండి, నేను దేవుని కోసం ఇది చేశానండి, దేవుని కోసం అది చేశానండి, ఇన్ని త్యాగాలు చేస్తున్నానండి, ఎంత దేవునికి ఇస్తున్నానండి, నేను ఎలా చేస్తా. అరే వై ఆర్ యూ బోస్టింగ్? ఇలా అలా అలా ఇలా అని ఎందుకు చెప్తున్నావు? ఇవన్నీ చేయడాన్ని బట్టి కాదు మనము నీతిమంతులుగా తీర్చబడింది, కేవలము ఆయన ఉచిత కృపను బట్టి మాత్రమే. ఆ కృప ఇవన్నీ కాదు అనే అండర్స్టాండింగ్లోనికి మనం రావాలి, అప్పుడే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. నీలో ఇంకా ఎక్కడైనా లోపలైనా బయటికైనా బోస్టింగ్ అబౌట్ యువర్ గ్రేట్ థింగ్స్, నీ గొప్పతనాన్ని గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటే అప్పుడు నీకు ఎక్కడా గ్రేస్ ఎక్కడా? ఇప్పుడు ఈ 5 మార్కులు కలిపితే వాడిని ఏమంటారు అందరూ? అబ్బో గవర్నమెంట్ 5 మార్కులు ఇచ్చింది కాబట్టి పాస్ అయ్యవలేరా అంటారు కదా. మనము కూడా అంతే, దేవుడు ఆయన కృప ఇచ్చాడు కాబట్టి మనం పాస్ అవుతున్నాం. మనము పాస్ అవ్వాలంటే మనం పాస్ అవ్వట్లేదు. అక్కడ బోస్ట్ చేయడానికి, అతిశయించడానికి రీజన్ అనేది లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కానాను పెండ్లు విందులో ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ ద్రాక్షరసము దేవుడు ఏం చేశాడు? నీళ్లను ద్రాక్షరసముగా మార్చారు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చినప్పుడు అక్కడ మిగిలిన వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? దేవుడు చేసిన ద్రాక్షరసాన్ని పంచిపెడుతూ ఉన్నారు. అది అబ్బా భలే చేసావు ద్రాక్షరసం అంటే నీకు అతిశయం వస్తుందా? రాదు. నీకెందుకు గర్వం రాదు? ఎందుకు అతిశయం రాదు? నువ్వు కాదు కదా అది చేసింది. బట్ ఇక్కడ ఫాల్స్ ప్రెస్టేజ్ తీసుకుంటారు, అక్కడ ఫాల్స్ ఆ ప్రైజ్ని కూడా తీసుకొని దాన్ని కూడా ఎంజాయ్ చేసే రకాలు ఉంటారు. నేను చేయలేదు కానీ నేనే చేశాను అనుకున్నాడు. కూర ఇద్దరు కలిసి చేశారు అనుకో, ఇద్దరు నిలబడ్డారు పొయ్యి దగ్గర, ఒకళ్ళే చేశారు, కానీ ఇంకొకళ్ళు అనుకొని వాళ్ళని పొగుడుతున్నాం అనుకో,
బాగుందా, అరే నేను చేయలేదని చెప్పు. అంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు చేయని దానిని నువ్వేం చేస్తున్నావు? ఎంజాయ్ చేస్తున్నావు. అది విశ్వాస సహితమైనది కాదు. అది దేవుని మూలముగా కలిగినది కాదు. అది కృపను నువ్వు ఏం చేస్తున్నావంటే, అంటే దేవుడికి రావలసిన మహిమను ఇక్కడ నువ్వు దొంగిలిచ్చేస్తున్నావు. దేవుని ద్వారా పొందుకున్నది నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు. అది ఎంత పాపమో తెలుసా? ఇక్కడ దేవుడు ద్రాక్షారసాన్ని చేశారు, మనుషులు పంచిపెడుతున్నారు. కానీ ఇక్కడ పంచిపెట్టే నీకు అతిశయపడడానికి అక్కడ ఏమీ లేదు. దేవుని సేవకులైనటువంటి మనము, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము, విశ్వాసముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారుగా బ్రతుకుతున్నటువంటి మనము ఏమి చేయాలి? పంచిపెట్టే వారము మాత్రమే. ఎవరు మనం? పంచిపెట్టే వారము మాత్రమే. సో పంచిపెట్టే వారికి అతిశయపడే అవకాశము లేదు. అతిశయము అనేది మనిషిని ఎంతగా దేవుని నుండి వేరుపరిచేస్తుందో ఒకసారి ఆలోచించండి. దేవునికి రావలసిన మహిమను మనము దొంగిలించేస్తాము. ఇక్కడే మనం చదువుకున్న దానిలో ఉంటుంది. ఇంకా కొంచెం కిందకి వెళ్తే, ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి, దేన్ని బట్టి అతిశయపడుతున్నాము? దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడాలి. ఇంకా కిందకు పోతే, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందు అతిశయపడు. శ్రమలయందు అతిశయపడాలి. క్రీస్తు యొక్క కృప మనకి ఉచితంగా వచ్చింది. ఆ కృపను మనం పొందుకుంటున్నాము అనే నిరీక్షణను బట్టి మనం ఏం చేయాలట? అతిశయించాలి. అంతేగాని మనము ఏదో చేసేస్తున్నాము అనే అతిశయము, ఇది చాలా పెద్ద కనిపించకుండా మనలో దాగబడి ఉన్న పాపం అన్నమాట. మనము చేస్తే నేను ప్రార్థన చేస్తే దేవుడు నా ప్రార్థన విని నాకు జవాబిచ్చాడు, నా జబ్బు తీసేశాడు, నాకు జాబ్ ఇచ్చాడు, నాకు బిడ్డల్ని ఇచ్చాడు. అరే దెర్ ఇస్ నథింగ్. అబ్రహాము ఉన్నాడు, అబ్రహాముకి బిడ్డల్ని ఇచ్చాడు. అబ్రహాం ఏమన్నా చేస్తే అబ్రహాముకి బిడ్డల్ని ఇచ్చాడా? అందుకనే బయలాజికల్గా కూడా వాళ్ళు సారా యొక్క గర్భము ఉడిగిపోయిన తర్వాత, ఫర్టిలిటీ ఆగిపోయిన తర్వాత, అక్కడ ఎగ్స్ కూడా రిలీజ్ అవ్వకుండా ఆగిపోయిన తర్వాత, అప్పుడు ఇక్కడ అబ్రహాముకి దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. ఇక్కడ ఏ రకమైనటువంటి అతిశయం ఉందా అండి? అబ్రహాము అతిశయపడడానికి ఏమన్నా ఉందా? ఏ మాత్రం అతిశయపడడానికి ఏ రీజన్ లేదు అక్కడ అబ్రహాము. సో కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే అబ్రహాముకు ఇస్సాకును దేవుడు అనుగ్రహించారు. ఇట్స్ ద సేమ్ థింగ్ ఫర్ అస్. ఈరోజు మనం ఏమైనా అయ్యున్నాము అంటే అది కేవలము ఆయన కృపను బట్టి మాత్రమే. అతిశయపడడానికి మనలో ఏ రీజన్ కూడా లేదు. ఇంకను అతిశయపడుతూ ఉన్నాము అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎంత భ్రష్టత్వంలో మనం ఉన్నామో, ఎంత దిగజారిపోయిన స్థితిలో మనం ఉన్నాము, దేవుని వాక్యాన్ని ఎంత అర్థం చేసుకోలేని మూర్ఖతలో మనం ఉన్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి. హౌ ఫూలిష్ వీఆర్, హౌ ఇమ్మెచ్యూర్ వీఆర్. నాకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఎంత ఇమ్మెచ్యూరిటీలో ఉన్నామే,
ఎంత అవగాహన లోపములో ఉన్నామే, ఎంత అర్థం చేసుకోలేకుండా ఉన్నామే వాక్యాన్ని. కేవలము క్రీస్తు యొక్క ఉచిత కృపను బట్టి మాత్రమే మనము ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉన్నాము. రక్షించబడ్డాము అంటే ఇట్స్ నాట్ యువర్ ఎఫర్ట్. నేను చాలా ప్రార్థన చేశాను, చాలా పశ్చాత్తాపడ్డాను, ఎలా ఒప్పుకున్నాను, అలా కాళ్ళ మీద పడిపోయి క్షమాపణ అడిగింది కూడా నువ్వు అతిశయిస్తావు. అసలు దేనిని బట్టి మనం అతిశయించడానికి ఆస్కారం అనేది లేనే లేదండి. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు? ఒక్కొక్కసారి మనము పాడితే గర్విస్తాం, బోధిస్తే గర్విస్తాం, బాగా మాట్లాడారు అంటే గర్విస్తాం. మీలాగా ఎవరు చేయలేరండి, మీరు కాబట్టి ఇలా చేస్తున్నారు అంటే అతిశయిస్తాము. అది ఇది కేవలము క్రీస్తుని బట్టి. అసలు మనమే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే ఆయన కృపలో బ్రతుకుతున్నాము. మనమేమి చేయడానికి లేదు. మనం పాస్ అవ్వడమే ఆయన కృపను బట్టి. సబ్జెక్ట్ రానోడు పాస్ అయితే అది ఏ సబ్జెక్ట్ ఇతరులకు నేర్పించగలడా? ఇప్పుడు నాకు సబ్జెక్ట్ రాదు, దేవుని కృపను బట్టి నేను పాస్ అయ్యాను. అప్పుడు నాకు సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ లేని నేను ఈ సబ్జెక్ట్ చెప్పరా అంటే ఏం చెప్తాను? చెప్పను. సో ఇప్పుడు చెప్పేది ఎవరు? దేవుడు చెప్తున్నాడు. ఇట్స్ నాట్ మీ స్పీకింగ్, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ మాట్లాడడాన్ని బట్టి రేపొద్దున ఎవరైనా వచ్చి అక్క నువ్వు భలే వాక్యం చెప్పావక్క అంటే దాన్ని బట్టి అతిశయించడానికి ఏమన్నా ఉందా? అరే సబ్జెక్ట్ లేని నేను మాట్లాడుతున్నా అంటే ఇట్స్ నాట్ మీ, ఇట్స్ సంబడి ఎల్స్. హూస్ దాట్? ఇట్స్ గాడ్. అంతే. సో మనం సబ్జెక్ట్ లేని మనుషులము అని అర్థం చేసుకోవాలి. అండ్ వెన్ వీ నో దట్ వీఆర్ నథింగ్, వెన్ వీ నో దట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ సబ్జెక్ట్, అప్పుడు మనం అతిశయించడానికి రీజన్ అనేది లేదు. కాబట్టి విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం ఇలా టైప్ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడంతా కంప్యూటర్ సిస్టమ్ అయిపోయింది. మనం ఏదైనా చేస్తూ ఉంటే, రాస్తూ ఉంటే అవన్నీ ఒకే లైన్లో చక్కగా వస్తాయా? రావు కదా. అటు ఇటు ఈ చివరంతా ఎట్లా వస్తుంది? ఒకటి ఇలా వస్తుంది, ఒకటి ఇక్కడికి వస్తుంది, ఒకటి ఇక్కడ వస్తుంది, ఒకటి ఇక్కడ వస్తుంది, అట్లా వస్తుంది. కానీ అక్కడ నువ్వు జస్ట్ ఒక బటన్ క్లిక్ చేయి. ఏ బటన్ క్లిక్ చేస్తారు? అలైన్మెంట్, జస్టిఫై, ఓకే, లేకపోతే ఆటో కరెక్ట్ అనేది. ఈ స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చిందనుకో ఆటో కరెక్ట్ పెడతావు. ఆటో కరెక్ట్ పెడితే నీకు స్పెల్లింగ్స్ రాకపోయినా, నీకు గ్రామర్ రాకపోయినా అది ఆటో కరెక్ట్ చేసేస్తుంది సిస్టమే. అదేనా? ఆటో కరెక్ట్ అయిపోతుంది. ఓకే. ఆ జస్టిఫై బటన్ కొడితే, అలైన్మెంట్ బటన్ కొడితే ఎన్ని టక్ 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 నువ్వు 100 పేజీలు కొట్టు, 100 పేజీలు ఆ బటన్ నొక్కగానే ఒకేసారి ఏమైపోతుంది? అది చక్కగా అలైన్ అయిపోతుంది. నువ్వు 50 సంవత్సరాలు తప్పులు చేసుకుంటూ నీ జీవితంలో రాసుకుంటూ వెళ్ళిపోయావు. అదేందా? లేదా నువ్వు 25 సంవత్సరాలు వ్యక్తి వాక్యం వింటున్న 25 సంవత్సరాలు రాసుకుంటూ వెళ్ళిపోయావు నీ బ్రతుకులో. ఎన్నో మిస్టేక్స్. నా బ్రతుకులో నేను రాసిన పేజీలలో, అంటే మన బ్రతుకు పేజీలలో మిస్టేక్స్ లేవండి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారు? ఎన్ని మిస్టేక్స్ ఉంటాయో, ఎన్ని కరెక్షన్స్ ఉంటాయో. మేము స్కూల్లో బుక్స్ కరెక్ట్ చేస్తూ ఉన్నప్పుడు బోర్డు మీద రాస్తారండి. దేని మీద రాస్తారు? చక్కగా నీట్గా బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్తో టీచర్స్ బోర్డు మీద రాస్తారు. బోర్డు మీద రాసిన దాన్ని కాపీ చేసుకున్న పిల్లల పుస్తకాలు టీచర్లు దిద్దడానికి నానా తిప్పలు పడి ఎన్ని కరెక్షన్స్ చేస్తారో చెప్పడానికి వీల్లేదు. అన్ని కరెక్షన్ చేశాక మళ్ళీ మా టేబుల్ మీదకి వస్తుంది. మేము 4-5 పడి ఇంకా దిద్దుతూ ఉంటాం గ్రీన్ పెన్ పట్టుకొని. ఇంకా మిస్టేక్స్ కనపడతాయి. అరే బోర్డు మీద రాసిన దానిలో ఎన్ని మిస్టేక్స్ ఎందుకు కనపడుతున్నాయి? అలానే మన జీవితంలో ఈ దినమున నీకు తెలుసు, సత్యం అంటే ఏంటో తెలుసు, రక్షణ అంటే ఏంటో తెలుసు, కృప అంటే ఏంటో తెలుసు,
దేని యందు అతిశయించకూడదో నీకు తెలుసు. దేని విషయంలో నీవు జాగ్రత్తగా ఉండాలో నీకు తెలుసు. ఎలా ప్రార్థించాలో నీకు తెలుసు. ఎలా ఇతరులకు సహాయం చేయాలో నీకు తెలుసు. దేవుని కొరకు ఎలా ఖర్చు అవ్వాలో నీకు తెలుసు. దేవుని కొరకు ఎలా నీ సమయాన్ని వెచ్చించాలో ఇలా నీకు అన్నీ తెలుసు. బోర్డు మీద అన్నీ కనిపిస్తున్నాయి. మరి నీ రాసేటప్పుడు ఎందుకు మిస్టేక్ చేస్తున్నావు? జీవించేటప్పుడు ఎందుకు మిస్టేక్ చేస్తున్నావు? ఎందుకు అన్ని మిస్టేక్స్తో నడుస్తుంది నీ జీవితము? నీ 25 సంవత్సరాలు మిస్టేక్తో వెళ్ళిపోయింది. నీ 30 సంవత్సరాలు మిస్టేక్స్తోనే ఉన్నాయి. నీ 50 సంవత్సరాలు మిస్టేక్తోనే ఉన్నాయి. నీ 70 సంవత్సరాలు మిస్టేక్తోనే ఉన్నాయి. ఇంకా మిస్టేక్స్ జరుగుతూనే ఉన్నాయి. అన్ని మిస్టేక్స్ అయిపోయినాయా? ఇట్స్ ఓకే. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడు అంటే మనకు ఒక 2 బటన్స్ పడేశాడు అక్కడ. ఏంటి ఆ బటన్స్ అంటే ఏంటి? ఆటో కరెక్ట్ అని పెట్టు. మొత్తము నువ్వు 50 సంవత్సరాల పేజీలో ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేసావో అన్నిటినీ టప్ప 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 సరి చేసి పారేస్తుంది. జస్టిఫై చేసుకో. జస్టిఫై చేసుకుంటే మొత్తము ఇక్కడ ఇంగ్లీష్లో అదే ఉంటుంది. జస్టిఫైడ్ బై ఫెయిత్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఇప్పుడు 5వ అధ్యాయము రోమా 5 మొదటి వచనం చదివాం కదా. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అన్న దాని దగ్గర జస్టిఫైడ్ బై ఫెయిత్ అని ఉంటుంది అనమాట. అంటే జస్టిఫై అనే బటన్ నొక్కితే అది విశ్వాసము అనేది ఉన్నప్పుడే ఆ జస్టిఫై బటన్ మనము నొక్కగలుగుతాము. అది నొక్కినప్పుడు ఆటో కరెక్ట్ అయిపోతుంది. నీ జీవితం అంతా వంకర మార్గంలో ఉన్న నీ బ్రతుకంతా, అపవిత్రతలో ఉన్న నీ బ్రతుకంతా, లేదా పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటూ అతిశయముగా ఉన్న నీ బ్రతుకంతా, నేనే బోధిస్తున్నా, నేనే పాడుతున్నా, నేనే ఊడుస్తున్నా, నేనే శుభ్రం చేస్తున్నా, నేనే 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 అనుకుంటూ వెళ్ళిపోతున్నా నీ అతిశయం అంతా కూడా టక్ మని కరెక్ట్ అయిపోయి ఇప్పుడు నేను అనే దాని మీద నుంచి నీ ఫోకస్ ఇదంతా నేను కాదు చేసింది, గాడ్ చేశాడు అని ఈ ఆటో కరెక్షన్ నొక్కగానే ఇదేమవుద్దంటే నేను అనే దగ్గర గాడ్ 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 అని వచ్చేస్తుంది. బ్రతుకంతా నేను 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 అని పెట్టిన దగ్గర ఆటో కరెక్ట్ కొట్టగానే ఈ జస్టిఫికేషన్ బటన్ నొక్కగానే అక్కడ నేను అనేదంతా నీ మైండ్లో నేను కాదు దేవుడు, నేను కాదు దేవుడు, నేను కాదు దేవుడు, నేను కాదు దేవుడు, నేనైతే చేయలేను, నా వల్ల అయితే కాదు, నేనైతే మాట్లాడలేను, నేనైతే సరి చేయలేను, నేనైతే కట్టలేను, నేనైతే ఏం చేయలేను. ఎవరు చేస్తున్నారు? దేవుడు 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 దేవుడు. ఎక్కడెక్కడ ఐ అని ఉందో అక్కడ గాడ్ 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 లేదా క్రైస్ట్ 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 అని వచ్చేస్తుంది. అది మన జీవితంలో జరగాలి అని నేను అనుకుంటూ ఉన్నాను. am I రైట్? అవునంటారా కాదంటారా? అది మన జీవితంలో జరగాలి. కాబట్టి నీతికి నిర్వచనము క్రీస్తు. మన వల్ల ఏమవుదు? జస్టిఫైడ్ బై ఫెయిత్. విశ్వాసము ద్వారా మాత్రమే ఈ కరెక్షన్స్ అనేవి జరుగుతాయి. ఈ ఉదయకాల సమయంలో ఆ జస్టిఫై బటన్ని నొక్కగలుగుతావా? నేను అనే ఆ యొక్క స్టేజ్లో నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్, నాకు సబ్జెక్ట్ లేదు, నాకు నీతి లేదు, నేను నాకు పరిశుద్ధత లేదు, నేను పాపిని, ఐ కాంట్ డూ ఎనీథింగ్ బై మై సెల్ఫ్. స్వనీతిని బట్టి నీవు దేవుని కార్యాలు చెయ్యలేవు. దేవుని యొక్క మహిమ నీలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు ఆ పనిని చేస్తాడు. ఈ దినము నేను ఏదైనా చేశాను అంటే అది దేవుడు చేశాడు, ఇట్స్ నాట్ మీ అని మనం అనగలగడమే అది మన నీతి అవుతుంది. కాబట్టి ఆయన కృపలో ఆ నీతిని మనం సంపాదించుకోవాలి. అబ్రహాముకి బిడ్డలు కలిగారు అంటే వాళ్ళ ఎఫర్ట్స్ లేవు. కానాను విందులో మంచి ద్రాక్ష రసాన్ని వాళ్ళు పంచారు అంటే వాళ్ళ ఎఫర్ట్స్ ఏమీ లేవు. ఈ జీవితంలో మనం ఏదైనా సాధిస్తున్నాము అంటే, ఏదైనా చేస్తున్నాము అంటే, ఏ బోధైనా బోధిస్తున్నాము అంటే, ప్రార్థన ద్వారా ఏ కార్యమైనా జరుగుతుంది అంటే మనము కాదు, ఇట్స్ గాడ్ హూ ఈజ్ డూయింగ్ ఇట్. అలా
ఇప్పుడు షారెన్ ఉంది, ఆ పిల్ల 3rd క్లాస్ నుంచి నా దగ్గర చదివింది. లియో ఉన్నాడు, 3 సంవత్సరాల పిల్లోడప్పుడు, 4 సంవత్సరాల పిల్లోడప్పుడు మత్తు లియో నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళ మీద నేను ఎంతో ఎఫర్ట్ పెట్టా, ఎంతో మనీ పెట్టా, ఎంతో టైం పెట్టా. ఇన్ని రకాలుగా ఇన్ని సంవత్సరాలు, ఆల్మోస్ట్ లియోకి అయితే ఆల్మోస్ట్ 15 years 20 years అనుకుంటా, 20 years నేను వాడి మీద ఎఫర్ట్ పెట్టాను. ఇప్పుడు వాడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు నా హెడ్లో ఉంటుంది, నేను ఎంత చేశాను, వీడు ఇంత మోసం చేసి వెళ్ళిపోతాడా అనిపించదా? నేను చేశానా చెప్పండి మీరు. ఇప్పుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను చేశానా? వాడికి చేసింది ఎవరు? ఇప్పుడు నాకెందుకు బాధ వస్తుంది అంటే నేను చేశాను అనే ఫీలింగ్ నాది. దేవుడికి బాధ వస్తే దేవుడు ఆపాలి కదా, దేవుడు కదా చేయాల్సింది. నాకెందుకు బాధ వస్తుంది? ఇప్పుడు నా ఫీలింగ్ నేను చేశాను అనే ఫీలింగ్ కాబట్టి నాకు బాధ వస్తుంది. దిస్ ఈజ్ మై ఎఫర్ట్ అనుకుంటున్నాను కాబట్టి నాకు బాధ వస్తుంది. ఇట్స్ నాట్ మై ఎఫర్ట్, ఇట్స్ గాడ్స్ ఎఫర్ట్ అన్నప్పుడు నాకు బాధ రాదు. ఇక్కడ మనకి ఈ ఫిజికల్గా, ఎమోషనల్గా, ఈ అటాచ్మెంట్లో మనం కంప్లీట్గా దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వలేం. అందుకని ఈ సోల్ అనేది ఫీలింగ్స్, ఈ సోల్ని స్పిరిట్ని మనం వేరు చేయాలి. అందుకనే దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము, అది శరీర ఆత్మ ప్రాణముల్లోనికి, వెముకల్లోనికి, మూలుగుల్లోనికి దూరి శరీర ఆత్మ ప్రాణములను విభజిస్తుంది. అంటే ఈ ఎమోషన్స్, ఈ ఫీలింగ్స్ని, అలానే స్పిరిట్ని అది విభజించాలి. 2 కలిసిపోయి ఉంటాయి. ఆ రెండింటినీ సపరేట్ చేయాలి. అది చాలా పెద్ద జాబ్, పెద్ద ఆపరేషన్. అది దేవుని ఆత్మకు చోటిస్తేనే అది జరుగుద్ది, లేకపోతే జరగదు. కాబట్టి ఆ అతిశయము, ఇంకా నేనే అన్నది మనలో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మీకు ఇంకా బెటర్గా అర్థమై ఉంటుంది అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ జస్టిఫై బై ఫెయిత్, దేవుని యొక్క విశ్వాసము ద్వారా మనము జస్టిఫై అనే బటన్ని నొక్కితే అప్పుడు నేను అని రాయబడిన ప్రతి ప్లేస్లో క్రైస్ట్ 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 అని అక్కడ ముద్రించబడుతుంది. అది ముద్రించిన తర్వాత మరలా ఎన్నప్పుడు సి నెవర్ బికమ్స్ ఐ. క్రైస్ట్ అనేది మరలా తిరిగి అన్నాడు నేను అనే స్థితికి మనము వెళ్ళకూడదు. కాబట్టి ఆ స్థితిలోనికి రావడమే, అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండడమే విశ్వాసము, అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండడమే నీతి అని దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని, ఆ నాన్నగారు ఎన్నో మారులు చెప్తారు, నేను 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 అనే దానిలోంచి బయటికి రండి. ఆయన ఎంత చెప్పినా మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ దేవుని యొక్క కృపను అర్థం చేసుకోలేదు. కృపను కాళ్ళతనుతూ బ్రతుకుతున్నాం, ఇంకా పాపం యందు నిలుస్తున్నాం, ఇంకా అతిశయపడుతూ బ్రతుకుతున్నాం, ఆత్మీయ గర్వములో ఉండిపోయాము. కాబట్టి మనకు అది అర్థం కావట్లేదు. బట్ ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు మనల్ని కరెక్ట్ చేయాలని, ఆ కరెక్షన్, చిన్న కరెక్షన్ మనలో జరిగితే జస్ట్ 1 బటన్, ఇఫ్ యూ కెన్ ప్రెస్ ఇట్, ఒక్క బటన్ను ప్రెస్ చేస్తే చాలు, ఇన్ని సంవత్సరాల జీవితంలో రాంగ్స్ అన్నీ కూడా రైట్ అయిపోతాయి. ఒక చిన్న ప్రేయర్ చేస్తావా? ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రార్థన చేసుకుందాం.